హాయ్ అండి. బండి మీద అమ్మే మసాలా వడని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి ముందుగా బౌల్లోకి 2 కప్పుల వరకు పచ్చిశనగపప్పును పోసి వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి 3 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత పప్పు అనేది ఇలాగా బాగా నానిపోయిన తర్వాత వాటర్ అనేవి వంపేసి ఇలా స్ట్రైనర్లో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 ఎండుమిర్చిని వేసేసి ఒకసారి పల్స్ మోడ్లో తిప్పేసేయండి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం పప్పుని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. మిగిలిపోయిన పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగా గ్రైండ్ చేసేసుకున్న పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పొడి, 1 కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. ఇలాగ కలిపేసేసుకొని ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలాగ బౌల్లోకి చేసుకొని అరచేతిలోకి వడలాగా ఒత్తేసుకోవాలి. పల్చగా కాకుండా లావుగా కాకుండా ఇలాగ మీడియంగా ఒత్తేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని నిదానంగా ఒక్కొక్క వడిని వేసేసుకొని 2-3 నిమిషాల తర్వాత గరిటతో 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకుంటే బండి మీద మసాలా వడలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.